తగ్గేదేలే ఏ ముహూర్తాన అల్లు అర్జున్ సినిమాలో ఈ డైలాగ్ చెప్పాడో. పుష్ప 1 పుష్ప 2 రిలీజ్ అయిపోయింది, సూపర్ డూపర్ హిట్, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ ఆహా ఓహో అనుకునే టైంలోనే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన తర్వాత జరిగిన వరుస పరిణామాలన్నీ చూస్తే అటు పొలిటికల్ పార్టీస్ తగ్గేదేలే అంటున్నాయి, అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రేవంత్ సర్కార్ తగ్గేదేలే అంటున్నాయి. అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పేం లేదు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారంటూ తను తగ్గేదేలే అంటున్నాడు. అటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ అండ్ కో లేదా సోషల్ మీడియా పోస్టుల ద్వారా వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు. సినిమా ఇండస్ట్రీ ప్రజలు రకరకాలుగా ఎవరికి వారు, ఆఖరికి పోలీసులు కూడా నిన్న మనం చూసాం జరిగిన ఘటనపై చాలా క్లియర్ కట్ గా మీడియాలో వీడియో ప్రెజెంటేషన్ ద్వారా వీడియోలు ప్రజెంట్ చేస్తూ వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు. అంటే మొత్తంగా చూస్తే పుష్ప ఎపిసోడ్ లో ఎవ్వరూ తగ్గేదేలే అనే డైలాగ్ ని చాలా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇక మొత్తం ఈ ఘటన వ్యవహారంలోకి వస్తే సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటన తర్వాత జరిగినటువంటి వరుస క్రమ పరిణామాలందరికీ తెలిసినప్పటికీ కూడా ఎప్పుడైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశంపై చాలా సీరియస్ గా మాట్లాడి అడ్రస్ చేసిన తర్వాత అసలు కనీసం మానవీయ కోణం ప్రదర్శించలేదు. ఇందులో ఒక పిల్లాడు చావు బతుకుల మధ్యలో వ్యవహారంలో ఉంటే ఇదా ప్రవర్తించే తీరు అంటూ సినిమా ఇండస్ట్రీని చాలా సీరియస్ గా మాట్లాడారు. అల్లు అర్జున్ వ్యవహార శైలిపై మాట్లాడారు. పోలీసులు జరిగిన ఘటనపై తనకంతా సవివరంగా వివరించారంటూ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా జరిగిన ఘటనలన్నింటినీ కూడా, ఎందుకంటే అప్పటికే ఈ ఘటన జరిగినప్పుడు A11 గా ఉన్న అల్లు అర్జున్ ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అంటూ రకరకాల అంశాలు అటు బీఆర్ఎస్ కానీ పొలిటికల్ గా ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారికి సంబంధించిన పార్టీ వైసీపీ కానీ ఇలా రకరకాలుగా సపోర్ట్ చేస్తూ రెండు వర్గాలుగా చీలిపోయి, ఒకటి తప్పనే వాళ్ళు ఒకళ్ళు, ఒప్పనే వాళ్ళు ఒకళ్ళు, రెండుగా చీలిపోయారు. అటు నేషనల్ మీడియాలో కూడా ఈ అంశాన్ని ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించినప్పుడు ఆయన ఏమన్నా భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో ఫైట్ చేశారా, ఆయన ఒక బిజినెస్ చేసుకున్నారు, రియల్ ఎస్టేట్ లో సంపాదించినట్టే ఆయన కూడా బిజినెస్ చేసి సినిమా చేసి అమ్ముకుని డబ్బులు సొమ్ము చేసుకున్నారు, ఒక వ్యక్తి ప్రాణం పోయింది, ఇదే వ్యవహరించే తీరు, అసలు ఇందులో మానవీయ కోణం ఎక్కడుంది అంటూ కూడా సీరియస్ గా మాట్లాడడం. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన అసెంబ్లీ మొత్తం జరిగిన పరిణామ క్రమాన్ని ప్రజల ముందుంచడం తర్వాత మరి ఆయన చేసిన కామెంట్స్ కి అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు అలా ఎలా చేస్తారు, నా క్యారెక్టర్ అసాసినేషన్, ఇది పూర్తి స్థాయిలో నన్ను నా క్యారెక్టర్ ని వ్యక్తిగతంగా హననం చేస్తున్నారు, ఇది పూర్తి స్థాయిలో తప్పు, పోలీసులు నాకేం చెప్పలేదు, అసలు ఈ ఘటన జరిగిన అంశం కూడా నా PR టీం ద్వారా నెక్స్ట్ డే నాకు రేవతి మరణించిన విషయం తెలిసింది, బట్ ఆ కుటుంబానికి నేను సానుభూతి చెప్తున్నాను అంటూ కూడా లేట్ గా విడుదల రిలీజ్ చేయడం. ఆయన వీడియోలు మొదటి నుంచి కూడా కొన్ని పరిణామ క్రమంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తప్పులు, ఆయన యాటిట్యూడ్, శైలి ఇవన్నీ కూడా కొంత తప్పుపట్టడం. ఇవే కాకుండా బల ప్రదర్శన చేశారు. ఇండస్ట్రీలో వ్యక్తులందరూ కూడా వెళ్లి చేయాల్సిన అవసరమే వచ్చింది. ఒక వ్యక్తి, ఒక బాబు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ బల ప్రదర్శన ఏంటి అన్న విషయంలో రకరకాలుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి గారి కామెంట్స్, దానికి అల్లు అర్జున్ కౌంటర్ అన్నట్టుగా కూడా అది వెళ్లిపోయింది పూర్తి స్థాయిలో. దీంతో అటు పోలీసులు కూడా మరి నొచ్చుకున్నారు. మరి సినిమాలో కూడా చాలా మంది సినిమాలో చూసే ఉంటారు, సినిమాలో కూడా అంతా పోలీస్ వర్సెస్ పుష్ప అన్నట్టే ఉంటుంది. మరి రియల్ గా కూడా ఈ ఘటన తర్వాత పోలీస్ వర్సెస్ పుష్ప అన్నట్టుగా మారిన పరిస్థితి మనం చూడొచ్చు. దీనికి సంబంధించి పోలీసులు కూడా అసలు మమ్మల్ని ఎలా అంటారు, ఆ రోజు ఘటన విషయంలో జరిగిన అంశాలు ఇది అంటూ కూడా నిన్న పోలీసులు ససాక్ష్యంగా వీడియోలన్నింటినీ కూడా రిలీజ్ చేశారు. మీడియాలో మీడియా ప్రెజెంటేషన్ ద్వారా వీడియోలన్నీ కూడా ప్రదర్శితం చేశారు. అసలు ఆ రోజు జరిగింది ఇది అంటూ కూడా 4వ తారీఖు రాత్రి 9:15 కూతురు అలాగే అల్లు అర్జున్ మామగారు ఫార్చ్యూన్ కార్ లో థియేటర్ లోపలికి వచ్చారు. ఆ తర్వాత లోపలికి వచ్చాక గేటు తెరవడంతో ఒక్కసారిగా జనాలు లోపలికి రావడం, స్టాంపడ్ ఇష్యూ స్టార్ట్ అవ్వడం. ఆ తర్వాత నల్ల రంగు స్కార్పియో కార్ లో అల్లు అర్జున్ వచ్చారు, ఆ వీడియోను ప్రజెంట్ చేశారు. రాత్రి 9:25 రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ్ గేట్ నుంచి లోపలికి వెళ్లడం, ఆ వీడియోలు కూడా 1 by 1 క్రానలాజికల్ ఆర్డర్ గా పోలీసులు మీడియాకు ప్రజెంట్ చేయడం జరిగింది. సుమారు రాత్రి 9:28 నుంచి 9:34 మధ్య ఒక్కసారిగా ఈ అంశం బయటకు వచ్చింది. ఆ తర్వాత జనం అంతా కూడా ఒక్కసారిగా బీభత్సంగా బయటికి రావడం, జన సమూహం అంతా కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ రావడం ఆయన వెంట పరిగెట్టడం ఇదంతా జరిగింది. ఇక్కడ వరకు వీడియోలన్నీ చూపించిన తర్వాత ఇక దాదాపు ప్రైవేట్ సెక్యూరిటీ 40-50 మంది థియేటర్ మెయిన్ గేట్ లోపలికి ప్రవేశించారు. దాని వీడియో కూడా 9:35 జరిగింది. ఇక 35 నుంచి 40 మధ్య లోయర్ బాల్కనీకి వెళ్లే గ్రిల్ గేట్ మార్గం దగ్గర జనం పెరిగిపోయారు. సో గేటు విరిగి తొక్కిసలాటకు దారితీసింది. 9:40లో అల్లు అర్జున్ బౌన్సర్లు బాల్కనీకి వెళ్లి మార్గాన్ని అధీనంలోకి తీసుకుని ఎవరిని అలౌ చేయకుండా స్టాప్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న ఇష్యూని చెప్పడానికి పోలీసులు కూడా అల్లు అర్జున్ కి వెళ్లే ప్రయత్నం చేస్తే యాజమాన్యం అక్కడ ఆపేసిన మేనేజర్ అంశం ఉంది. తర్వాత వాళ్లే కొంచెం లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. బాల్కనీ నిండిపోయింది. ఇక
కరెక్ట్ గా ఇష్యూ 9:50కి రేవతి తొక్కిసలాట గురవ్వడం, ఆ తర్వాత 10:45 సమయంలో ఏసీపీ లోపలికి తిరిగి వచ్చి సార్ బయట ఇలా జరుగుతోంది మీరు వచ్చేయండి అని చెప్పడం, ఇదంతా పూర్తి స్థాయిలో పోలీస్ వర్సెస్ పుష్ప అన్నట్టు వీడియోలు మొత్తం ప్రజెంట్ చేశారు. కానీ దీనికి పూర్తి భిన్నంగా విరుద్ధంగా ఆ రోజు అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడంతో ఇది ఇప్పట్లో ఆగే అవకాశం కనిపించట్లేదన్న విషయం కనిపిస్తోంది. అంటే అటు పొలిటికల్ పార్టీస్ సీరియస్ గా తీసుకున్నాయి, పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇది కాకుండా ప్రధానంగా ఇంకొక అంశం చూస్తే మనం రాజకీయ రంగు పులుముకుంది. సో ఒక్కసారిగా నిన్న బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఇందులో అసలు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారు, టాలీవుడ్ పై రేవంత్ రెడ్డి గారు పగబట్టారు. సో రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన చాలా బాధాకరంగా ఉంది. అసెంబ్లీలో సినిమా ఇష్యూని డిస్కస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అటు బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు గాని, కిషన్ రెడ్డి గారు గాని, ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు గాని మాట్లాడటం, ఇదంతా దీనికి గత కొన్ని రోజుల నుంచి ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఈ అంశం విషయంలో చాలా సీరియస్ గా అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ అటు కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, బీఆర్ఎస్ నాయకులు గాని మాట్లాడటం, ట్వీట్లు చేయడం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఇప్పటితో ఇక్కడితో ఆగుతుందా? ఎవరూ తగ్గట్లేదు. ఇంకొక పక్కన నిన్న కూడా మనం చూసాం, ఓయూ చేసి అల్లు అర్జున్ ఇంటిపై దాడికి వెళ్లిన నేపథ్యంలో వాళ్లు కూడా రేవతి కుటుంబానికి భారీగా నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పూలకుండీలై పగలగొట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే ఆ పిల్లల్ని కూడా అక్కడ కారులో ఎక్కించి వాళ్ళని తరలించిన పరిస్థితి. ఇక్కడ కూడా 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. అలాగే అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయండి అంటూ కూడా ఈ రోజు హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. రేవతి మృతికి హీరోనే కారణమని కేసు విచారణ దశలో మీడియా సమావేశం పెట్టారు కాబట్టి ఇది ఉల్లంఘనల కిందకు వస్తుంది, రద్దు చేయండి అని వాళ్ళు కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంది. సో మరింత ఉచ్చు అల్లు అర్జున్ కి బిగుసుకుంటోందా? పొలిటికల్ రంగు ఎందుకు పులుముకుంది? ఎందుకు ఇష్యూ పొలిటిసైజ్ అవుతోంది? ఇది ఇక్కడతో ఆగుతుందా, లేకపోతే వివాదం ముదిపా కనపడుతుందా? సో అల్లు అర్జున్ గారి డైలాగే ఉంది దువ్వాడ జగన్నాథంలో, రచ్చో రచ్చభ్య సహా అని. సో మరి అదే కొనసాగుతుందా? మొత్తానికి సంధ్యా థియేటర్ తొక్కిసలాట అంశం రాజకీయంగా టర్న్ తీసుకుంది. ఎవరూ తగ్గట్లేదు. మరి పరిణామాలు ఎలా ఉంటాయి? బెయిల్ రద్దవుతుందా, లేకపోతే ఎందుకంటే పిటిషన్ పోలీసులు దాఖలు చేస్తున్నారు, ఇది ఎటువైపు వెళ్తుందా? ఆగుతుందా, ముదిరిపాకాన పడుతుందా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సినీ నిర్మాత, రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ చిరుమల్ల, మరి కాసేపట్లో కాంగ్రెస్ నుంచి కూడా అద్దంకి దయాకర్ గారు జాయిన్ అవుతారు. ముందుగా పార్టీస్ వర్షన్స్ తీసుకునే ముందు అంకమరావు గారు మీతో ప్రారంభిస్తాను. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ రోజు ఆఖరికి మళ్ళీ పిటిషన్ బెయిల్ రద్దు చేసే వరకు అని అంటున్నారు. ఒక సినిమా ఇష్యూ కాస్త స్టాంపర్డ్ ఇష్యూ నుంచి అది టర్న్ గా పొలిటికల్ గా అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన పార్టీలు స్పందిస్తున్నాయి. ఎట్లా చూస్తారు? ఎందుకు ఇంత పొలిటికల్ రంగు పులుముకుంది? విజయచంద్ర గారు, మీకు ఏబీనా ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు ప్రకాష్ రెడ్డి గారికి, మిత్రులు రాకేష్ గారికి, దయాకర్ రెడ్డి గారికి, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. బాధాకరమైన సంఘటన. మనిషిని మనం బ్రతికించలేము, మనకు శక్తియుక్తులు లేవు, మనం దైవాన్ సంబూతులం కాదు, ఇది గమనించుకోవాలి. అలాంటిది ఒక మహిళ చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. ఒక కుర్రవాడు ఈరోజు సాగు బతుకులతోటే ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఒక చిత్ర నిర్మాతగా, చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా చాలా బాధపడతా ఉన్నాం. కారణం దీంట్లో ఎవరి వైఫల్యం అనే దాని జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే ఆ వివాదాల జోలికి నేనైతే వెళ్ళను. కానీ జరుగుతున్న విషయాల గురించి చూస్తూ ఉంటే ఎంతో బాధ వేస్తూ ఉంది. ముఖ్యంగా ఒక అంశం మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను మీ ద్వారా, పెద్దలకి అలాగే ప్రేక్షకులకు కూడా. అర్ధరాత్రి సమయం అల్లు అర్జున్ గారు కుటుంబ సమేతంగా వచ్చారు. 2 చిన్నపిల్లలను కూడా తీసుకొని వచ్చారు. ఏమిస్తున్నారు సందేశం? అలాగే చనిపోయిన మహిళ 2 చిన్నపిల్లలను కూడా తీసుకొని వచ్చింది. అంటే ఈ బాధ్యత, అంటే తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత ఎలా నిర్వహిస్తున్నారు? ఇది కూడా ఒకసారి ప్రేక్షకులు, అభిమానులు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మన అభిమానం ఏ స్థాయిలోకి వెళ్తున్నాం? మన పిల్లల భవిష్యత్తుకి ఈరోజు ఆ కుటుంబానికి అండబోయింది కదా మహిళ చనిపోవడం వల్ల. నిజంగానే కుటుంబానికి ఎప్పుడైనా సరే అండాదండ మహిళలండి. బాధ్యత గృహిణిగా ఆమె సక్రమంగా నిర్వర్తిస్తే ఆ బాధ్యత అనేది ఆ కుటుంబం మీద బాగా ప్రభావం చూపుతుంది. పిల్లల భవిష్యత్తుకి మార్గదర్శి ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసినంత వరకు తొలి గురువు తల్లి. మరి అలాంటి స్థానంలో ఉండవలసిన ఆ మహిళ ఈరోజు చనిపోవడం వల్ల ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో తల్లిదండ్రులు లేని పిల్లలకి అది క్షుణ్ణంగా తెలుసు. మరి ఈ సందర్భంగా అభిమానులు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక ఆ విషయాన్ని తీసి పక్కన పడేస్తే ఈ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి అటు ప్రభుత్వమా, ఇటు అల్లు అర్జునా, లేకపోతే ప్రతిపక్షాలా, లేకపోతే పోలీసుల వ్యవహారం చూసుకుంటా ఉంటే ఇద్దరు వైఫల్యాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఒకటి పోలీసుల వైఫల్యం కనపడతా ఉంది, అట్లాగే అల్లు అర్జున్ నిర్లక్ష్యం కనపడతానే ఉంది. ఇది మాత్రం కాదనలేని సత్యం. ఇందులో ఎలాంటి సందేహం కూడా మనం పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు నిన్న అల్లు అర్జున్ అంటే పత్రికలతోటి ఆయన పంచుకున్న విధానం చూసుకున్న తర్వాత ఎవరో అతను తప్పుదావ పట్టించారు.
రాసిచ్చిందే చదివాడు పాప మా కుర్రాడు. అంటే ఇక్కడ ఇలాంటి విషయాలు అతను బయటికి వచ్చి మాట్లాడటమే పొరపాటు. మాట్లాడినప్పుడు వేరే విధంగా ఉండాలి. కోర్టులో ఉన్నప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నప్పుడు మాట్లాడటం అంటే అది ఇంకో రకంగా వెళ్ళాలి. కానీ అతను మాట్లాడిన విధానం ఇప్పుడు పోలీసులు చూపించిన విధానంతో మనం కంపేర్ చేస్తే చాలా వ్యతిరేకంగా కనపడతా ఉంది. ఈ విషయంలో కూడా అతను తప్పు పట్టాల్సిన పరిస్థితి వీడియోలు తీసి చూపిస్తున్నారు. అది తప్పు. రెండోది, పిల్లల్ని ఇందాక చెప్పినట్టు పసిపిల్లల్ని తీసుకురావడం అంటే ఏ సంకేతం? ఇక ప్రభుత్వాలు దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కూడా దీన్ని గుణపాఠంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారండి. ఆ నిర్మించినప్పుడు అధిక ధరలు ఎవరికి ఇస్తున్నారు? నటీనటులకు ఇస్తున్నారు, సాంకేతిక నిపుణులకు ఇస్తున్నారు. కానీ పనిచేసే కార్మికులకు ఇవ్వటం లేదు కదా. వీళ్ళు పెంచుకునే అవకాశం ప్రభుత్వాలు ఇవ్వటం అనేది మొట్టమొదట ప్రభుత్వాలు చేస్తున్న తప్పు. ఒక చిత్ర నిర్మాతగా చెప్తున్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఏ కథానాయకుడికైనా సరే ఈ రోజు అవకాశం కల్పించకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను ఈ పెద్దలకు కూడా విన్నవించుకున్నాను. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో చాలా చాలా గొప్ప గొప్ప నటీమణులు అందరూ నటించిన చిత్రాలు చూసుకున్నా కూడా మనకి ఈరోజు ఒకే ఒక విషయం చెప్పేసి మిగిలిన పెద్దలు వదిలేద్దాం. అన్న నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే యోధాన యోధులు నటించినటువంటి మాయాబజార్ తీసుకున్నా, గుండమ్మ కథ తీసుకున్నా, గొప్ప గొప్ప చిత్రాలు తీసుకున్నా కూడా ఏ రోజు కూడా వాళ్ళు ప్రేక్షకుల మీద భారం అయితే మోపలేదు కదా. ప్రేక్షకుల మీద భారం మోపలేదు కదా. ప్రభుత్వాలకు వచ్చి మేము అధిక ధరలో మాకు ఖర్చు ఎక్కువైంది కాబట్టి మీరు డబ్బులు అధికంగా మాకు రావాలంటే రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఏ రోజు వాళ్ళు కోరుకోలేదు కదా. మరి అలాంటి చిత్రాలు ఘన విజయం సాధించినాయి కదా, సంవత్సరాలు ఆడినాయి కదా. మరి ఈ రోజు ఇలాంటి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించడం అనేది ప్రభుత్వం నిస్సందేహంగా ఏ ప్రభుత్వాలైనా సరే ప్రభుత్వాలు తప్పని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. జరిగిన సంఘటన బాధాకరం, స్పందించిన తీరు బాధాకరం. అది కూడా చెబుతున్నాను. ఈ రోజు జరుగుతున్న విషయాలకి రాధాంతం చేయటం, రాజకీయాలు పులుకోవటం అంతకంటే పెద్ద బాధాకరం అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. రైట్. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు. అద్దంకి దయాకర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక్కసారిగా రేవంత్ గారు ఆ రోజు ఘటన జరిగినప్పుడు నేషనల్ మీడియాలో స్పందించారు. అసెంబ్లీ వేదికగా స్పందించిన తర్వాత అల్లు అర్జున్ గారు మాట్లాడిన తర్వాత ఇది మరింత ముదిరిపోయింది, పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ బీజేపీ ఆయనకు అండగా నిలిస్తే మీరు కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, టార్గెట్ చేశారు అల్లు అర్జున్ ని అని అంటున్నారు. మానవీయ కోణంలో ఎందుకు చూడలేదని మీరు అంటున్నారు. అసలు ఏం చెప్తారు? బయటకు వచ్చారు, నేను ఫోన్ చేస్తాం. గుడ్ మార్నింగ్ అమ్మా, మిగతా పెద్దలందరికీ కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఏ కోణం చూడాలనేది విపక్షాలు చెప్తున్న తీరును గమనిద్దాం. మనిషి ప్రాణం కంటే అల్లు అర్జున్ అరెస్ట్ ఎక్కువ అయిపోయింది అందరికి కూడా. ఈ బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పుడు మాట్లాడిన మిత్రునికి కానీ ప్రభుత్వం ఏ కోణం చూస్తుంది? సినిమా అనేది ఒక వినోదం. వినోదానికి పోయి నేను ప్రాణం తీసుకోవాలని రాసి ఉందా? దానికి కారణాలు ఎవరు అనేది A11 అని నిన్న పురంధేశ్వరి గారు అంటున్నారు. A11 ఆయన అరెస్ట్ చేశారు, టార్గెట్ చేశారు. ఎస్, ఎవరు ఇలా ప్రిమా ఫేసీలో కారణం ఎవరు? A11 ఛార్జ్ షీట్ లో A1 కూడా కావచ్చు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలనో ప్రతిపక్షాలు చెప్తున్న తీరు ఒకటి గమనించాలి. రెండవది, ఉపహార్ కేసు మీకు గుర్తుండి ఉంటుంది, ఢిల్లీ అందరికీ ఉరిశిక్ష పడ్డది. ఇలా మీకు దగ్గరికి డబ్బు పెట్టి కొనుక్కొని ప్రీమియర్ షోల పేరు మీద 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు వచ్చితే వాళ్ళకు వినోదం ఇస్తావా లేకపోతే చావునిస్తావా? ప్రభుత్వం ఇలా మీరు అన్నట్టుగా అల్లు అర్జున్ అరెస్ట్ అది చేయడం అనేది అసలు మహాపాపం. ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు. అట్లాంటి అరెస్టులు చేయకపోవడం అనేది మీరు అన్నట్టుగా చేయకుండా ఉందాం. రేపు నేషనల్ హ్యూమన్ రైట్స్, స్టేట్ హ్యూమన్ రైట్స్, లేకపోతే కోర్టులో రేపు హైకోర్టు, సుప్రీంకోర్టు ముట్టకాయలు వేస్తుంది. మీరు బాధ్యత వహిస్తారా? ఈ మాట్లాడుతున్న ప్రతి వాళ్ళు అల్లు అర్జున్ అరెస్ట్ ను కేంద్రకంగా చేస్తున్నారు. ఉరి శిక్షలు పడ్డ చరిత్ర ఉంది. థియేటర్ ఎప్పుడు కూడా ఒక ప్లిజాంట్ వాతావరణాన్ని ప్రేక్షకునికి ఇవ్వాలి. వినోదం కోసం పోస్తామా, చస్తానికి పోతామా? కనీసము ఆడబిడ్డ చనిపోయింది అక్కడ, వాళ్ళ బాబు చావు బతుకుల మధ్యన ఉన్నది, కనీస కన్సోల్ లేదు. ఇష్టానుసారంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి కాదండి, హోమ్ మినిస్టర్ అండ్ లా అండ్ ఆర్డర్ కూడా ఆయన చేతిలోనే ఉంది. అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇప్పుడు ఒకసారి అనుకుందాం మనమే, మన ఇంట్లో ఏమన్నా అట్లా జరిగితే ఎట్లా ఉంటుండే ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మన కుటుంబంలో ఒక ఆడబిడ్డ చనిపోయి వాళ్ళ కొడుకు ఈ చావు బతుకుల మధ్యన ఉంటే మనం ఇట్టే మాట్లాడతామా? ప్రభుత్వం వినకుండా ఉండాలనా? అంటే హీరోలు అయితే, సెలబ్రిటీస్ అయితే చేస్తే ఓకే, ఏంది పుష్ప సినిమా తీసింది కాబట్టి మనోడు చచ్చిపోని ఏమైతే ఒక సినిమా.
అంటే ఇట్లాంటి కల్చర్కి వచ్చిన మనం అర్థం చేసుకుంటారా మీరు? కనీసం దీన్ని 2 ప్రాంతాలకు కూసింది. ఇప్పుడు తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఉండబట్టి ఇగో ఇట్లా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తున్న మీరు ఆంధ్రాకి వచ్చేయండి. ఇంకో బీజేపీ అటువైపు ఇటువైపు సంజయ్ గారు, అటు పురంధేశ్వరి, తర్వాత అక్కడ టీడీపీ అధ్యక్షుని చూస్తున్నా, ఇక్కడ బీఆర్ఎస్ చూస్తున్నా. ముఖ్యమంత్రినో రేవంత్ రెడ్డి గారినో టార్గెట్ చేయడానికో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికో ప్రాంతాల మధ్యన విద్వేషం రెచ్చగొట్టకండి. నేను అంటున్నా, మీ ఇంట్లో ఒక తల్లి చచ్చిపోతే ఇట్లా మాట్లాడుతారేమో ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రభుత్వం మానవీయ కోణం అంటే మీకు అరెస్ట్ అయ్యా ఎంత ఒక 10-12 గంటలు లోపట ఉంటేనే ఇంత బాధ ఉన్నది. ఆ కుటుంబం జీవితమే లేకుండా పోయింది ఒక ప్రాణిది. ఎవరైనా పోయి ఇక్కడ పోయి ఆ మనోనికి పరామర్శ చేస్తున్నారా, ఎంత అన్యాయం జరిగింది? ఎస్, డెఫినెట్ గా యాక్ట్ ఆఫ్ ఇన్సిడెంట్ అది. ఏదో మనం ఆయన అల్లు అర్జున్ ఏం కావాల్సి చేసింది, మనం చంపాలని చేసింది కాదు, కానీ చట్టాలు అట్లా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంత సీరియస్ రియాక్ట్ అయ్యారు అంటే, ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయింది. సంవత్సరంలో డెత్స్ రిలేటెడ్ డిఫరెంట్ ఇష్యూస్ లో చాలా చాలా జరిగినాయి కదా. హైడ్రా జరిగాయి, లేకపోతే హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి. ఆ ఘటనల మీద ఉన్నంత సీరియస్నెస్ ఈ ఘటన మీద ఎందుకు ప్రదర్శించారు, ఈ ఘటన మీద ఉన్నంత సీరియస్నెస్ వాటి మీద ఎందుకు ప్రదర్శించలేదు అన్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఇది జాతీయ అంశం కాదు, జాతీయంగా ఈ అంశం తెర మీదకి వచ్చింది. పుష్ప సినిమా దగ్గర చనిపోయింది అనేది నేషనల్ మీడియా ఇష్యూ కాదు. రేపటి రోజున ఈ ప్రజా సంఘాలు వేస్తాయి. ఎవరైతే ఇప్పుడు పౌర సమాజం ఉందో వాళ్ళే కేసులు వేస్తారు, ప్రభుత్వం మీద వేస్తారు, రేపు చూడండి. కాబట్టి మేం తప్పుల పడాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ చెప్పింది కదా మీకు క్లియర్ గా కూడా, రేవంత్ రెడ్డి గారికి కూడా వ్యక్తిగతంగా చుట్టమే చట్టం చట్టమే చుట్టమని చెప్పేసి ఇట్లా జరిగిందని చెప్పి ఉండడానికి అవకాశం లేదు. ఎవరికి కన్సోల్ లేదండి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దాని మీద? ఎవరికి లేదు కన్సోల్? ఆయన ఏం చేసింది కాదని, కానీ చట్టం ఎవరిని చేయాలి మరి? ఆడ ఇప్పుడు మీరు నిన్న చూసిండ్రు పోలీసుల మీద మనోడు లేదు నాకెవరు చెప్పలేదని. అంటే క్లియర్ గా సిపి నుంచి ఏసీపీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు మీకున్న సంఘటనలు అన్ని కూడా చెప్పిండ్రు. ఇంకా మీకు అర్థం కాకుండా ఈ మొండి వాదనలు, రాజకీయ ప్రేలాపనలు ఇవన్నీ ఎందుకు? దీనివల్ల వచ్చే లాభం ఏంది? ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఇలాంటి మరణాలను కూడా మీరు చేయాలనుకుంటారు. మీరు అన్న దాంట్లో ఏది హాస్టల్ చావులు లేకపోతే ఇతర ఘటనలు లేదా హైడ్రాలో అప్పుడు కూడా ఇల్లు కూర్చున్నప్పుడు ఇలా ఈ కోణంలో ఎందుకు స్పందించలేదు? ఇది ఒక్కటే ఎందుకు సీరియస్ తీసుకున్నారు? సినిమా ఇండస్ట్రీ టార్గెట్ చేశారా? ప్రతిపక్షాలు చెప్పమనండి, ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలనా లేకపోతే సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద పెట్టాలా? మీరు పెట్టండి ఒకటి. అంటే ఈ గతంలో మీరు ఉన్నప్పుడు చనిపోయినప్పుడు మీ మీద కేసులు పెట్టిండ్రా? అంటే మీరు మీ రాజకీయ అవకాశవాదం కోసం అల్లు అర్జున్ బలిపశువు చేస్తున్నారు. తనకు అసలు రెచ్చగొడుతున్నాడు ఒక రకంగా. ఏమంటారు, మీకేం సంబంధం లేదు పాపం, తనకేం తెలియదు, బోలాబాలా ఉన్నాడు, ఏం మాట్లాడుతుండో లీగల్ ఎంటిటీ ఏమొస్తుండో తెలియదు. రేపు మళ్ళీ కోర్టు మొట్టకాయలు వేస్తే నువ్వు బయటకి వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినావు బాబు, నువ్వు ఏంది అండర్ కస్టడీ కదా, నువ్వు మాట పెట్టొద్దని అంటే అప్పుడు ఏం చేస్తారు? ఇవన్నీ కూడా దీన్ని ఎవరో ఉద్దేశపూర్వకంగా ప్రొవోకేట్ చేస్తున్నారు. దీంట్లో రాజకీయ పక్షాలు లేవంటే మీరు వెళ్తున్న ఇది కానీ పోలీసుల మీడియా ప్రెజెంటేషన్స్ కానీ అన్ని సమర్థించుకుంటున్నారా ప్రభుత్వం తరపు నుంచి? ప్రభుత్వం అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అది కనీసము మీరు ఏం ఆలోచిస్తూ, ప్రభుత్వం అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్, ప్రజల పక్షాన కొట్లాడుతున్నది ప్రభుత్వం ఉంటది. మీరు కాంగ్రెస్ పార్టీని లేకపోతే రేవంత్ రెడ్డి గారిని, క్యాబినెట్ మినిస్టర్ వీళ్ళని పట్టుకోండి అంటే అసలు నేను ఏమంటున్నా, మొన్నటి ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ అలా వరుస పెట్టి స్పందించేస్తున్నారు? వరుస పెట్టి అంటే ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి పోయి కాంగ్రెస్ వాళ్ళు చేయిస్తున్నారని చెప్తున్నారు, లేకపోతే సోషల్ మీడియాలో ఉండి కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందని అంటున్నారు. అంటే నేను అందుకని ఇంత యాక్టివ్ ఎందుకు సీరియస్ గా మాట్లాడుతున్నా మీకు అర్థం కావట్లే. మీకు చావు కనబడట్లే, మనిషి అరెస్ట్ కనబడుతుంది. ఇది మీరు ఒక ఆడబిడ్డ చనిపోతే కనీసం పట్టింపు లేని బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే సమాజం బల ప్రదర్శన చేసిన అంశాన్ని కూడా మీరు మాట్లాడుతున్నారు. మానవీయ కోణంలో ఇది జరిగితే ఒక లాన్ లో సినిమా వాళ్ళందరూ వెళ్ళి బల ప్రదర్శన చేశారన్నది కూడా ఆయన మాట్లాడారు కదా. బల ప్రదర్శన ఇవన్నీ పక్కకమ్మా. ఫస్ట్ మీకు దేని పట్ల ఒక పట్టింపు ఉండాలంటే మనిషి బతుకు మీద ఉండాలి. బ్రతుకు చావు
పిల్లగాడు ఇంతవరకు నేను అసలు ముఖ్యమంత్రి గారికి కలుస్తా ఈ రోజు రేపు ఇంతవరకు గ్యారంటీ లేదు దాన్ని బతుకుతాడని. ఒకటి హాస్పిటల్ ఫిలడెల్ఫియాలో ఉందట అమెరికాలో. డెఫినెట్ గా ప్రభుత్వం వాళ్ళకి అక్కడికి తీసుకుపోయి కూడా చికిత్స చేయించాల్సిన అవసరం ఉంది. కనీసం ఒక పిల్లగాడన్నా బతుకుంటే వాళ్ళ తండ్రి. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. ప్రకాష్ రెడ్డి గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జరిగిన నిర్లక్ష్యానికి సాక్ష్యాలు ఇవిగో, లేకపోతే తప్పు ఇలా జరిగింది, లేకపోతే ఇది మొత్తం వ్యవహారం మానవీయ కోణంలో ఎందుకు చూడట్లేదు, ఇవి తప్పులు, దీన్ని ఎందుకు స్పేర్ చేయాలి, ఇలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు ప్రభుత్వం గాని రేవంత్ రెడ్డి గారు గాని అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు, A11 అరెస్ట్ చేస్తారా అని ఎందుకు అంటున్నారు? మేడం, నేను ముందు పెద్దలందరికీ నమస్కారం. ముందు పెద్ద నిర్మాత గారు ఒక మంచి పాయింట్ మంచి చర్చనే లేబెట్టారు. దయాకర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఒక చాలా స్పష్టంగా చెప్తాను. దయాకర్ గారు చెప్పిన దాన్ని కొనసాగింపుగానే చెప్తున్నాను మేడం. చెప్పండి. ఒకటి, సినిమా అనగానే ఇంతమంది వచ్చారా, ఎందుకు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, సినిమా రంగం ఏంది, ఏం జరుగుతుంది అనేది ఒక పాయింట్. మీరు నిర్లక్ష్యం అనే పదం ఉపయోగించారు. నిర్లక్ష్యం అంటే తొందర అయిపోయిన కూడా చెప్తారు. నిర్లక్ష్యం అనగానే మీరు పోలీసు పర్మిషన్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు. పోలీసులు యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. అసలు రాగానే తీసుకుపోయిన అరెస్ట్ చేసి తప్పిస్తున్నట్టే ఉండేది కాదు కదా. పర్మిషన్ లేకుండా వచ్చినారు కదా మీదకి. నేను పర్మిషన్ లేకుండా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే అలా ఊరుకుంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పోలీసులు అరెస్ట్ చేయాలి వెంటనే? ఎందుకు వదిలిపెట్టినారు? ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విధానాల వ్యతిరేకంగా నేను ధర్నా చేస్తున్నాను. అసెంబ్లీ దగ్గరికి పోయిన అనుకోండి, అరెస్ట్ చేస్తాను, జైలు చేయకుండా అట్లే కూర్చొని కాసేపు ఒక గంట సేపు జై బాబు అని కూర్చోబెడతారా నన్ను? రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చేస్తున్నావు, యూఆర్ వైలేటింగ్ ది ఫండమెంటల్ రూల్స్, తీసుకుపోయి జైలు తీసుకొని పడేస్తారు. అప్పటికప్పుడు పడేస్తారు. ఏదో బెయిల్ తెచ్చుకుంటారా, లేకపోతే అప్పుడు స్టేషన్ బెయిల్ ఇస్తారా, అది వేరే విషయం. ఇది కూడా నిర్లక్ష్యం కాదా? అంటే పోలీసులు అలా జనం అంతమంది మొబైల్ చేస్తుంటారు సినిమా థియేటర్, చిన్న సినిమా హాల్ ముందా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదా, ఇచ్చిన చర్చ సరే సంగతి తర్వాత అప్పటికప్పుడు వాళ్ళు యాక్షన్ కూడా తీసుకోవచ్చు కదా పోలీసులు. అది కూడా నిర్లక్ష్యంగా భావించాలి కదా. పోలీసులు వేరే వాళ్ళకి ఒకటి, సినిమా వాళ్ళకి ఒకటి పని. పోలీసులకు మాత్రం లాండర్ ప్రాబ్లం. సినిమాలు చేసినా, ఇంకొకరు చేసినా, రాజకీయ పార్టీ చేసినా, లేకపోతే మతం చేసినా, ఇంకొక గుండాలు చేసినా, ఒక తాగుబోతులు చేసినా, ఇక్కడ శాంతి భద్రతలే కదా. అక్కడ శాంతి భద్రత రక్షించడం కోసం వేల మంది ఆర్టీసీ క్రాస్ రోడ్ చిన్న రోడ్ ఉంటది, ఆ రోడ్డు మీద మస్తు ట్రాఫిక్ ఉంటది. ఎందుకు వెంటనే పొమ్మని చెప్పి అరెస్ట్ చేసేలేదు? ఇంకా ఊపేదాకా చూపేదాకా ఇవన్నీ ఎందుకు వెయిట్ చేస్తారు? అంటే మీరు చెప్పిన భాషనే. అందుకోసమనే బాధ్యతలో అందరూ భాగస్వామి లేదు. దీంట్లో ఒకరు భాగస్వామి కాదు, ఒకరు భాగస్వామి అని కాదు. సినిమాలు అనగానే పోలీసులకు ఇంకో రకంగా ఉండొచ్చు. సినిమా థియేటర్ అనగానే మా ఏరియాలో ఉంటుంది సినిమా థియేటర్, మాకు ఏదో చూసుకోవాలి కదా, నెలకు వస్తుంటుంది మాకు ఇవన్నీ అని వాళ్ళు పోలీసులు ఆడు సినిమా హాల్ గురించి ఆలోచించి ఉండొచ్చు. అన్ని రకాల బాధ్యతలను ఒకటే ఈ సంఘటన ఒకటే కారణం అని చెప్పడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మూడోది ఏంటంటే అసలు ఒక కుటుంబం ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది. మానవీయ కోణం, అందరికీ మానవీయ కోణం ఉంది. అందుకని మా సంజయ్ గారిని వారు లెవెనెత్తరు కాబట్టి పేరు చెప్తున్నారు. హాస్పిటల్ పోయినారు, వారి ఆ బాబుని కలవడానికి, మందలేయడానికో, ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి అసెంబ్లీ కూడా మా హాస్పిటల్ కూడా పోయినారు మా సంజయ్ గారు. కాబట్టి మానవీయ కోణం అనేది తప్పకుండా ఉంటుంది. మానవీయ కోణం లేకుండా లేదు. కానీ ఇవన్నీ జరుగుతున్న ఇంతకుముందు ప్రశ్న గారు అన్ని సంఘటనల మాదిరిగానే సంఘటన చూస్తున్నారా అంటే, అసెంబ్లీ సమయాన్ని గంట సేపు ఈ సంఘటన గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అంత అవసరమా? నా ప్రశ్న ఏంటంటే, నేను ఇది కూడా రైజ్ చేస్తున్నా. గంట సేపు శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన గురించి మాట్లాడడం అవసరమా? ఇది ఎందుకు వచ్చింది? ఈ సంఘటన అనేది అక్కడ ఎజెండాలో ఉందా? అసలు అసెంబ్లీ ఎజెండాలో ఈ సంఘటనల గురించి చెప్పాలని ఉందా? లేకుంటే ఎందుకు వచ్చిందో మీరు ఆలోచించండి. అసెంబ్లీలో జరిగిన సీక్వెన్స్ ఒకసారి మీరు టీవీలో చూపించండి. ఎందుకు స్పందించారు ముఖ్యమంత్రి గారు, ఎవరు లేవని స్పందించారో మీకు గనపడుతూనే ఉంది కదా, నేను పేరు చెప్పక్కర్లేదుగా. కాబట్టి దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. మొత్తం చర్చలు ఎప్పటికీ నిరంతరం. ఒక సంఘటన జరిగింది, అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. ఏంటి, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు అనుకుంటున్న కుట్ర కోళ్ళు ఏంటి, లేదంటే వినిపిస్తున్న కుట్ర ఏంటి? నేను అక్కడికి వస్తున్నాను మేడం. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, ఆయన బెయిల్ తీసుకున్నారు. ఓకే, కోర్టు న్యాయస్థానంలో హైకోర్టులో ఉంది, అదేవిధంగా సివిల్ కోర్టులో ఉంది, క్రిమినల్ కోర్టులో ఉంది. ఈ రెండు కోర్టులు న్యాయాలు చెప్పాలి. కోర్టుకు పోయిన తర్వాత శాసనసభలో మాట్లాడాల్సిన అవసరం ఉందా? కోర్టు చూస్తారు కదా, తప్పు జరిగింది, అర్జున్ గారికి తప్పు చేస్తే జైలు, వారు చెప్పినట్టు అర్జున్ గారి ఉరి శిక్ష వేస్తారా, ఇంకో శిక్ష వేస్తారా? ఏనియండి, ఎవరు కాదంటే లేదు. శిక్ష వేసేది న్యాయస్థానాలు కానీ ముఖ్యమంత్రి కాదు, నేను కాదు, ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక పోలీసు వ్యవస్థ కాదు. ఐదేళ్ళకి పోలీసులు కేసు పెట్టినా శిక్ష వేయాల్సిన న్యాయస్థానాలు. అంట్లో జరిగినటువంటి సంఘటనల మీద న్యాయం చూసిన తర్వాతనే వేస్తారు కదా.
అది మనం నమ్ముతున్నటువంటి వ్యవస్థనే కదా రాజ్యాంగం ప్రకారం. కాబట్టి న్యాయస్థానంలో ఉన్న కేసు మీద గంట సేపు ముఖ్యమంత్రి గారు శాసనసభలో అన్ని మొత్తం సినిమా రంగం గురించి మాట్లాడుతూ ఇది మాట్లాడి సినిమా రంగం గురించి మొత్తం మాట్లాడు. అంటే దీని వెనకాల ఏదో సినిమా రంగం గురించి తగ్గించడమో లేదా ఈ సంఘటన ఆధారంగా చేసుకొని సినిమా రంగంలో కొంతమంది టార్గెట్ చేయడమో వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమో ఇవన్నీ ఉన్నాయనేటువంటి టార్గెట్ చేస్తే వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను, ప్రజలు అనుకుంటాను. అంటే గత అనుభవాలు కావచ్చు, అంటే చర్చ జరుగుతుంది సమాజంలో, గత అనుభవాలు కావచ్చు. ఎలాంటి చర్చ? నేను అల్లు అర్జున్ గారు లేకపోతే ఇంకెవరికో సపోర్ట్ చేశాడు గత ప్రభుత్వంలో అని, గత ప్రభుత్వంలో ఆ మద్దతు ఇచ్చాడను, ఇవన్నీ ఉన్నాయి కదా చర్చలో. దానికి దీనికి ఏం సంబంధం? సినిమా వెళ్ళారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక బాబు ఇలాగా తల్లి పోయింది, పెద్ద మహిళ పోయింది. నేను మహిళ పోయింది అనే దానికి సానుభూతి ఉంది. దాని విషయంలో అల్లు అర్జున్ గారు స్పందించిన తీరు కరెక్ట్ లేదు. ఆయన కూడా ఒక వీడియో వదిలేసి వెళ్ళేశారు, అయ్యో అని వెళ్ళలేదు. ఆయన ఏమన్నా నా ఫ్యాన్స్ అసలు ఘటనే తెలియలేదు, నాకు ఎవరో చెప్తే తెలిసింది. ఇవన్నీ కొంచెం నిర్లక్ష్యం ఆయన సైడ్ నుంచి కూడా ఉన్నాయి కదా. నేను 100% అల్లు అర్జున్ గారి నిర్లక్ష్యం లేదు అని నేను అనలేదు. వాళ్ళ నిర్లక్ష్యం ఉంది, సినిమా వాళ్ళ నిర్లక్ష్యం ఉంది. నేను పోలీసుల నిర్లక్ష్యం గురించి కూడా చెప్పాను మేడం. రోడ్డు మీద అయిపోయిన తర్వాత చెయ్యి ఒప్పుకుంటా పోతే దిగ్గు నువ్వు అరెస్ట్ చేస్తున్నాను నన్ను పోలీసులు ఎందుకల్లే? అదే సంఘటన నేను చేస్తే నేను చేసిన అనుకో, ఉదాహరణకు దయాకర్ గారే చేసిన అనుకో, నేను ఎందుకు దయాకర్ గారు గతంలో ఎన్నిసార్లు జైలు పోలేదు, ఎన్నిసార్లు అరెస్ట్ కాలేదు? గతంలో చేసినప్పుడు గతంలో పోలీసులు ఎట్లా స్పందించారు? పోలీసులు రాజకీయ పార్టీ చెప్తేనే స్పందించాలా? ల్యాండ్ ఆర్డర్ రోడ్డు మీద శాంతి భద్రతల పోలీసుల బాధ్యత లేదా? ఈ ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదంటే పోలీసులు తప్పు చేసి దాని బాధ్యత ప్రభుత్వానికి కదా, ఆ బాధ్యత నిర్వహించకుండా. మీడియా ప్రెజెంటేషన్ లో చెప్తున్నారు కదా, ఇవిగో మేము సీఏ లేఖ రాశాడు, యాజమాన్యం పట్టించుకోలేదు, వద్దని చెప్పాం, బయటికి తీసుకురామన్న క్రానాలజీ చెప్తున్నారు కదా. నేను సంఘటన జరిగిన తర్వాత మాట్లాడుతున్నారు మేడం. అంత అయిపోయిన తర్వాత కోర్టుకు పోయిన తర్వాత ఇవన్నీ కోర్టులు ఇవ్వాల్సిన అంశాలు, ఇవన్నీ కూడా ప్రజలకు ఎందుకు చెప్తున్నారు? ఈ అంశాలన్నీ కూడా కోర్టులు ఇవ్వండి, న్యాయస్థానం శిక్ష వేస్తుంది. ఎవరికైతే తప్పు చేసిన వాళ్ళు శిక్ష వేస్తారు తప్పకుండా. కోర్టులో ఇవ్వాల్సిన అంశాలను, కోర్టులో చెప్పాల్సిన అంశాలను తీసుకొచ్చి మళ్ళీ మీడియా ముందు చెప్పడం వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంది? కోర్టులో ఉన్నటువంటి కేసును శాసనసభ లోపల చెప్పాల్సిన దాని వెనకాల టార్గెట్ చేశారు, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారా? నేను టార్గెట్ చేశారు లేదా ప్రజలు నిర్ణయిస్తారు మేడం. నేను అనేది ఏంటంటే, ఎప్పుడు మీరు అసెంబ్లీలో ఎజెండాలు లేదు మేడం, ఎజెండాలో లేని అంశాన్ని ఒక శాసనసభ్యుడు లేవనెత్తితే దానికి స్పందించే తీరు నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. అదే ఇంకొక బీఆర్ఎస్ ఎమ్మెల్యేనో లేదా బీజేపీ ఎమ్మెల్యే సంధిస్తే మేము 0 అవర్లు రైజ్ చేయాలి, స్పీకర్ గారు సంబంధం లేదని మాట్లాడతారు కదా, స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చేస్తారు కదా. మరి ఈ కేసు రూలింగ్ ఎందుకు ఏమొచ్చింది? రూలింగ్ ఒక శాసనసభ్యుడు ఎవరెత్తాడు, ముఖ్యమంత్రి గారు గంట సేపు సమాధానం చెప్పాడు. దీని వెనకాల ఉన్న భాగవతం ఏంది మీరు అర్థం చేసుకోండి. నేను చెప్తున్న అక్బరుద్దీన్ చెప్పిన కూడా చేశారా మీరు అసెంబ్లీలో? నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. అక్బరుద్దీన్ యొక్క కనుసన్నల్లో అక్బరుద్దీన్ నేను చెప్పినటువంటి చిటిక బేలు మీద నడుస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇది కూడా నేను ఆరోపణ చేస్తున్నా. ఈ అందుకో సీక్వెన్స్ చెప్పమంటే డైరెక్ట్ చెప్తున్నా. ఇప్పుడు సీక్వెన్స్ అక్బరుద్దీన్ గారు చివరి గంటలో ఈ సమస్య ఎందుకు లేవనెత్తారు, దాని మీద ముఖ్యమంత్రి గంట స్పందించారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మీరు అన్నట్టుగా యాక్సిడెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది స్కూల్స్ కావచ్చు, అన్ని ఉన్నాయి. కానీ గంట సేపు దీన్ని ఎందుకు స్పందించారు? నేను ఎవరు లేవనెత్తే స్పందించారు? ఇది అర్థం చేసుకోకుండా బీజేపీ కూడా కాంగ్రెస్ లేకపోతే ఎంఐఎం అన్నాయి కాబట్టి పాలసీ పరంగా వాళ్ళు మీరు వ్యతిరేకం కాబట్టి మీరు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారా? లేదంటే బీజేపీ ఇలా చేయాలని చేస్తుందా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎవరి పార్టీ పాలసీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఎత్తారు కాబట్టి మనం డెఫినెట్ గా వ్యతిరేకించాలి. అలాగా దీని వెనుక కుట్ర కోణాన్ని ఛేదించాలని చెప్పదలుచుకుంటారు మేడం ప్రభుత్వం. ఓకే, దీని వెనకాలంటే మీరు అల్లు అర్జున్ వ్యక్తిగత టార్గెట్ చేయడం తప్పు, పెద్ద తప్పు మాట్లాడలేదు. జరిగిన పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళకేం లేవు కదా, జరిగింది తప్పు, ప్రయాణం పోయిందని చెప్తున్నారు. అల్లు అర్జున్ గారు చేసింది కరెక్ట్ అని సమర్థిస్తలేను. అదే సందర్భంగా అల్లు అర్జున్ గారు కూడా మానవీయ కోణంలో ఆలోచించాల్సి, మానవీయ కోణంలో సరే కేసు ఎట్లా బుక్ చేశారు కదా, పోలీసులు కూడా స్పందించిన తీరు సరిగ్గా లేదు. రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు పోలీసులు స్పందించే బదులు వాళ్ళు కనుక ముందే జాగ్రత్త పడింటే ఈ సమస్య లేదు. మేము ఇప్పుడు 140 అసెంబ్లీ ముందుకి 4 రాణిస్తారా? ఎప్పుడైనా 10 మంది రాణిస్తారా? ఆ రోడ్డు మీద దాని ఎవరన్నా 50 మంది నిలబడితే మేము దిష్టి బొమ్మ దిష్టి బొమ్మ తగలబెట్టి తీసుకుపోయి అరెస్ట్ చేస్తుంటాం. దిష్టి బొమ్మ తలబెట్టక ముందు అరెస్ట్ చేస్తాం. అడుగుదాం. రాకేష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం బీఆర్ఎస్ నుంచి. డాక్టర్ రాకేష్ గారు, ఎందుకు మీరు కూడా మొదటి నుంచి అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎందుకు ఆ స్థాయిలో అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేసి రేవంత్ గారిని టార్గెట్ చేస్తున్నారు? ఒక వ్యక్తి ప్రాణం పోయింది, ఒక బాబు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, స్పందించట్లేదు. ఎవరు కూడా అల్లు అర్జున్ చేసింది కనీసం తప్పని అనిపించలేదా మీకు? అసలు ఈ వెర్షన్ లో బీఆర్ఎస్ ఎందుకు ఆ స్థాయిలో అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తోంది?
గుడ్ మార్నింగ్ అండి. ఆ ప్యానెల్ లో ఉన్నటువంటి ప్రకాష్ అన్నకు, దయాకర్ అన్నకు, రవి గారికి, చంద్రిక గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్కషన్ స్టార్టింగే జరిగినటువంటి చర్చ కావచ్చు, ఇదంతా కావచ్చు, ఇవన్నీ కూడా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి సినిమా చూసి వాళ్ళని చంపడానికే పోయిందని చెప్పేసి డిసైడ్ చేసి డిక్లేర్ చేస్తారు. ఇస్ ద నాట్ ఎ గుడ్. ఎవరు కానీ అంటే నేను జరిగినటువంటి సంఘటన సీక్వెన్స్ అంటే మన టీవీలో జరిగింది కాదు, మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం చెప్తున్నాను. నేను వ్యక్తిగతంగా ఎవరిని కూడా చెప్పట్లేదు. అల్లు అర్జున్ గారు అసలు సినిమా తీయడంతో చచ్చిపోయారు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ మీరు అడిగినటువంటి మానవీయ కోణంలో ఎక్కడ కూడా దయాకర్ అన్న చాలా మానవీయ కోణం మాట్లాడారు. అదే దయాకర్ అన్న నేను ఎందుకు హైడ్రాలో చనిపోయినటువంటి బుచ్చమ్మ గురించి, 3 ఆడపిల్లలు ఉన్నటువంటి బుచ్చమ్మ గురించి ఎందుకు మాట్లాడలే కాంగ్రెస్ పార్టీ? ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్న ఏది ఒక అమ్మాయి ఫుడ్ పాయిజన్ అయిపోయి నిమ్స్ లో వేసి చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడి ఇప్పటికి 50 మంది చనిపోయారు ఫుడ్ పాయిజన్ అయిపోయి. దాని గురించి ఎందుకో మానవీయ కోణం లేదు అసలు. అంటే వాళ్ళ జీవితాన్ని చూడకుండా చనిపోయినటువంటి పిల్లల గురించి ఎందుకో మానవీయ కోణం లేదు. రైతులు డైరెక్ట్ గా పేరు రాసి 2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్పేసి, మా అమ్మకి అవుతుంది నాకు కావట్లేదని చెప్పేసి వాళ్ళంటే, నేను 2 రేషన్ కార్డు ఉన్నా కానీ కాలేదని చెప్పి మేడ్చల్ కలెక్టరేట్ లో చనిపోయినటువంటి రైతు గురించి మానవీయ కోణం ఎందుకోలేదు? ఈ 2 అన్నదమ్ములతో నేను చనిపోయానని చెప్పేసి ఒక 80 ఏళ్ల వృద్ధుడు సర్పంచ్ గా చేసినటువంటి సాయిరెడ్డి గారు మరణిస్తే ఆయన విషయంలో ఎందుకో మానవీయ కోణం లేదు. నేను ఎందుకంటున్నా అంటే మానవీయ కోణం గురించి మాట్లాడినప్పుడు మానవత్వం అందరికీ ఉండాలి కదా. ఒక సినిమాకు చూడు ఈయన పోగొన చచ్చిపోయిందని చెప్పేసి, అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పేసి దాన్ని కప్పిపుచ్చడానికి ముఖ్యమంత్రి గారి ఫెయిల్యూర్ ను రాష్ట్రం మొత్తం రుద్దడానికి ఇది ఒక ప్రయత్నం. ఒకటి నెంబర్ 1 అయితే. నెంబర్ 2 వచ్చేసి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ రోజు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ, ఇంతకుముందు ప్రకాశం చెప్పినట్టుగా ఆ రోజు జరిగినటువంటి చర్చ, అసెంబ్లీలో జరిగిన చర్చ ఏంది? అసలు మేమేమి ఇయ్యలేం, తులం బంగారం ఇయ్యలేం, 2500 ఇయ్యలేం, 4000 పెన్షన్ ఇయ్యలేం, అసలు మేము ఏది చెప్పినా అది ఏది కూడా అమలు చేయలేమని చెప్పేసి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు సభలో ప్రకటించారు. దాని గురించి చర్చ పక్కదారి పట్టింది. ఇవన్నీ అంశాలు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసే రోజు కావాలంటే మీరు ఆ డేట్ తీసుకోండి, ఆ రోజు విజువల్ తీసుకొని, మార్నింగ్ లఘుచంద్రగా ఉన్నటువంటి రైతుకు బేడీ లేసి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు బేడీ వేసుకొని తీసుకొచ్చారు. ఎందుకు అక్కడ మానవీయ కోణం కనిపించలేదు నాకు? అంబులెన్స్ కూడా లేదా అని పోలీస్ జీప్ లో ఎక్కించుకొని వచ్చారు. అది పక్కదారి పట్టడానికి అల్లు అర్జున్ అంశాన్ని ముందర తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఎప్పుడు కానీ గమనించాలి, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అర్జున్ గురించి కాదు నేను చెప్పేది, అల్లు గురించి మాట్లాడదా కాదు మాట్లాడుతున్నావు కనీసం అర్థమవుతుందా? మీ ఇష్టం అండి. ఇక మీరు రాష్ట్రంలో ఏడాది పాలనలో డిఫరెంట్ ఇష్యూస్ లేదా ఇష్యూస్ బేస్డ్ గా చనిపోయినప్పుడు వాళ్ళ ఇష్యూస్ ఇలా ఎందుకు అడ్రస్ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం? అల్లు అర్జున్ చంద్రిక గారు మీరు చర్చ మేడం నేను చెప్పే టైంలో నేను మేడం ఇప్పటికి 40 నిమిషాల నుంచి ఆగున్నాను. అల్లు అర్జున్ సంఘటన కాదు మేడం ఇది. అల్లు అర్జున్ కదా వారనేది ఏంటంటే ఒక ప్రాణం పోయింది, ఇంకొకళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు. ఇలాంటి ఘటనలో మీరు అల్లు అర్జున్ వైపు అడుగుతున్నారు. నేను కాదు మేడం, చాలా దురదృష్టకరమైన సంఘటన. కానీ అల్లు అర్జున్ ఆయన కూడా ఎక్కడ కూడా వెళ్ళి మిస్టేక్స్ ఉన్నాయి కదా, 10 తప్పుల దాకా అందరూ చూపిస్తున్నారు ఆయన సైడ్ కూడా. మరి ఆయన మీరు సపోర్ట్ చేస్తున్నారా? మేడం నేను చెప్పేది కరెక్ట్, ఒక వెళ్ళకపోవడం కరెక్ట్ కాదు మేడం. మీరు నాతో ఏం చెప్పాలనుకుంటారో చెప్పమంటే చెప్తాను. చెప్పనివ్వండి. నేనేమంటున్నా అంటే ఆ రోజు మార్నింగ్ లఘుచల్ల రైతులకు బేడీలు వేసుకొని హాస్పిటల్ తీసుకుపోయారు. అది పక్కదారి పట్టాలంటే ఏ లెవెల్ ను తీసుకుపోయి అరెస్ట్ చేశారని చెప్తున్నా. ఆ కేసు గురించి నేనేం చెప్పట్లేదు మేడం. అల్లు అర్జున్ గారి గురించి, అల్లు అర్జున్ సంఘటన మొత్తం సీక్వెన్స్ గా కోర్టులో నడుస్తుందని చెప్పిన. కోర్టులో నడిచినా కానీ అసెంబ్లీలో మాట్లాడచ్చు. వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేసి పోలీసు వాళ్ళతో కూడా ప్రెస్ మీట్లు పెట్టియచ్చు. ఒక పోలీస్ ఆఫీసర్ అయితే డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఈపుల వాళ్ళ కొరత మొత్తం లోపడేస్తా, ఎన్కౌంటర్ చేస్తా అని మాట్లాడచ్చు. ఇవన్నీ ఒక అంశం అయితే కొడంగల్లో జెడ్పీటీసీ కండక్ట్ చేసినటువంటి
ఒక గ్యాంగ్ ఆఫ్ పీపుల్ ని పంపించేసి ఓవీ చేసి ముసుగులో వాళ్ళ ఇంటి మీద దాడి కూడా చేపించచ్చు. దానికి లాండ్ ఆర్డర్ అడ్డం రాదు. నేనేమంటున్నానంటే సరే ఆయన అరెస్ట్ చేయడం అనేది ప్రభుత్వం ఏమని బాధ్యత వహించండి అలా రాళ్ళు వేయడం చూసారు కదా. అచ్చా ట్వీట్ చేస్తే అయిపోయింది అంటారు. అంటే లాండ్ ఆర్డర్ అట్లనే ఉండాలంటారు. హోమ్ మినిస్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ట్వీట్ చేయమంటారు. మీరు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ వాళ్ళు పాలించారు కదా, మీ ఇష్యూస్ అప్పుడు కూడా ఇలాగే డ్రగ్స్ ఇష్యూస్ కానీ అవన్నీ వచ్చినప్పుడు కూడా ఇంతే హంగామా జరిగి ఓవర్ నైట్ కొన్ని స్టాప్ అయిపోయినాయి. కాదు మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు వెంటనే నేనే మేడం నేనేమంటున్నా అంటే నేను మాట్లాడిందంతా కూడా మానవీయ కోణంలో మాట్లాడా మేడం. నేనేమంటున్నా అంటే నేను ఇప్పుడు మానవీయ కోణం మీకు కనిపించలేదా? ఒక వ్యక్తి చనిపోయారు, ఇంకొక బాబు చావు బతుకులో ఉంటే. మేడం థ్యాంక్ యూ మేడం. నేనేమంటున్నా అంటే ఈ ఒక బాబు బతుకు అంటే చావు బతుకుల్లో ఉన్నాడు, తప్పకుండా మానవీయ కోణం ఉండాలి. మరి అదే అల్లు అర్జున్ నాకు తెలీదు ఇలా ఎక్స్ప్రెషన్స్ చూసారా మీరు ప్రెస్ మీట్ లో? నాకు మా పిఆర్ టీం చెప్పింది అన్నప్పుడు అది కరెక్టా? మీరు అల్లు అర్జున్ గారిని సమర్థిస్తున్నారా? కాదు మేడం, ఇప్పుడు ప్రకాష్ అన్న అడిగినటువంటి ప్రశ్న కావచ్చు, నేను అడిగినటువంటి ప్రశ్న కావచ్చు, ఒకటే అడిగాను. అసలు అసెంబ్లీలో అల్లు అర్జున్ చర్చ ఎందుకు వచ్చింది? దాని గురించి ఎంక్వైరీ చేస్తారు. మేడం నాకు ఇక్కడ మేడం సమయం లేకుండా మీరు అంతా మాట్లాడి నన్ను అద్దెకి దగ్గర దగ్గర తీసుకోకపోతే ఎట్లా? నేను ఒకటే అంటున్నా, ఫైనల్ అయిపోతుంది. ఒకటే మాట చెప్తా. ఎందుకో తిరుపతి ఇండస్ట్రీల గురించి తెలియదు మేడం. నేను సినిమా అన్నకు నేను కంగ్రాట్ చెప్తా. ఒకటే మాట్లాడుతా. కాదు మేడం, ఒకటే మాట్లాడుతా. కాదు తిరుపతి రెడ్డి గారికి వచ్చినటువంటి స్టే ఎందుకో నాగార్జున గారికి రాలే మేడం. ఏమంటున్నా అంటే ఎందుకో అన్నదమ్ములకి ఇద్దరికి ఆ సూసైడ్ లేఖలో పేర్లు ఉన్నా కానీ రానటువంటి పేరు ఎందుకు అల్లు అర్జున్ ఎలెవెన్ గా ఉన్నటువంటి అల్లు అర్జున్ మీద కేసు అయింది మేడం. నేను ఏమంటున్నానంటే తప్పకుండా అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత లా అండ్ ఆర్డర్ మినిస్టర్ది. లేకపోతే ఈ కంచెలు ఎవరికి టైం మరి కాదు ఆయన ర్యాలీ తీసినప్పుడు ఎందుకు అడ్డుకోలే? మరి నీకు అసలు పర్మిషన్ లేదు, నువ్వు అట్లెట్ వచ్చినావు అని చెప్పేసి ఎందుకు అడ్డుకోలే? అంటే సినిమా థియేటర్ పోయేదా? ఇంకోటి ఏమన్నారు, బయట తొక్కిసలాట అన్నారు, తర్వాత ఇప్పుడు సినిమా థియేటర్ లో తొక్కిసలాట అంటారు. ఒకదానికి లింక్ లేకుండా వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ అంతా పబ్లిక్ ఎస్టాబ్లిష్ చేస్తారు. లేకపోతే ఏం చేస్తారు మేడం? మీడియాని పక్కన ఇప్పుడు అల్లు అర్జున్ ఒక సినీ ఇండస్ట్రీని స్టార్ అరెస్ట్ చేయడం ద్వారా, లేకపోతే ఒక సినీ ఇండస్ట్రీ ఒక కన్వెన్షన్ కూలగొట్టడం ద్వారా ఎట్లా సంచలనం కావాలి, నేను ఎట్లా ఈ రోజు రాష్ట్రంలో మాట్లాడుకునే విధంగా ఉండాలని ఆలోచిస్తూ తప్పితే ఎక్కడ మానవీయ మీరు కూడా ఈ డ్రగ్స్ కేసు ఇష్యూ ఇంత సీరియస్ గా అసలు ఏం జరుగుతుంది అబ్బబ్బబ్బా అనే లోపల అకున్ సబర్వాల్ గారిని మార్చినట్టున్నారు ఆ రోజుల్లో. మేడం మేము మార్చలేదు. లేదు పబ్లిక్ తో పాటు నాకు కూడా అది ఒక బేతాళ ప్రశ్నలా మిగిలిపోయింది. చంద్రిక గారు ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, సినీ ఇండస్ట్రీ ట్యాక్స్ కట్టట్లేదు, ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లే కాదు మేడం. ఈ రోజు సినీ ఇండస్ట్రీ ట్యాక్స్ కట్టట్లేదు, ఆర్ఆర్ ట్యాక్స్ ఈ ఆర్ఆర్ ఇవన్నీ జరుగుతున్నాయి మేడం. మేడం ఇప్పుడు నా మీద ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేడం. అనేది ఏంటంటే ఎందుకు మాట్లాడారు? మీకేం ఇష్యూస్ లేవా? మీ ఫెయిల్యూర్ ని ఇటు తప్పారనేది వాళ్ళిద్దరూ అంటున్నారు. చెప్పండి ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు మానవీయ కోణంలో ప్రభుత్వం గతంలో జరిగిన అన్నిటి పక్కన పెట్టి మీరు అడిగిన మా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉన్నది, దాన్ని అడిగే హక్కు ఉన్నది, దాన్ని మనం వ్యతిరేకించదు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఒక్కరు వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించిండ్రా? ఆడబిడ్డ ఇంటికి పోయి, రేవతి ఇంటికి పోయి, లేకపోతే శ్రీచేతి దగ్గరికి పోయిండ్రా? ఇక్కడ నేను 2-3 రోజుల నుంచి బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, ఒకవైపు ఉండండి, ఎటువైపు? మేము ఒకే వైపు, మేము ప్రాణం పోయిన కుటుంబం వైపు, ప్రభుత్వం. బీఆర్ఎస్ బీజేపీ అల్లు అర్జున్ వైపు మీకు తెలియట్లేదా? చంద్రిక గారు మేము సింగిల్ గానే అంటారు మీరు. నేను అందరి వైపు ఉంటాను, ఆడ ఉంటా ఈడ ఉంటా, నేను అందరికీ చెప్పండి. నేను మీ వైపు ఎవరి వైపు ఉండను, ఆళ్ళ ఉంటా ఈడ ఉంటా. చెప్పండి మాట అయినమ్మా, చెప్పండి. మీరు లగచర్ల రైతుల వైపు ఉంటారో, ఆ లగచర్ల దాడి చేసిన రౌడీల వైపు ఉంటారో ఉండండి. నేను ఈ సంఘటనకు వచ్చినప్పుడు మీరు అల్లు అర్జున్ వైపు అనేది క్లియర్ గా చెప్పుకోండి. అది చెప్పుకుంటే స్పష్టత వస్తుంది. గోడ మీద అక్కడ జరగడం బాధాకరం, అక్కడ
ప్రాణం పోతే కూడా మీకు ఇంకా అటు ఉన్నది. ఇప్పుడు లగచర్లలో కూడా దాడి చేసి కానీ ఒక్కడంటే ఒక్కడు పోలే అక్కడి పరామర్శకు. అల్లు అర్జున్ వైపు మొగలు తగ్గుచుకుంటారు. మీరు మీ రాజకీయ కోణం ఏందో తెలియంది ఏమి కాదు కదా. రెండు పూలై కూడా వాళ్ళు అడిగేది హైడ్రా అప్పుడు కూడా ఇలాగే రేవంత్ గారు వెళ్లి పరామర్శించలేదు కదా ఎందుకు అని అడుగుతున్నారు వాళ్ళిద్దరు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా రేవంత్ గారికి అడిగి పోయి పరామర్శ చేసిందా? ఒక మాట ఇటుగా ఒక సామాజిక కోణం చూడండి. ఒకవేళ రెడ్డినే రేవతి అయి ఉంటే మా ముఖ్యమంత్రి గారు ఈ చర్య తీసుకుంటే కాబట్టి రేవంత్ రెడ్డి కాబట్టి ఇంత సీరియస్ గా తీసుకుంటారు. ఒక బడుగు బలహీన వర్గాలు గొంతు లేని వర్గాల నుంచి వచ్చిన బిడ్డ భర్త కేసు పెడితే కనీసం ప్రభుత్వం ఉంటే కూడా మీకు మీ మానవీయ కోణం ఎక్కడుందో పక్కన పెట్టండి. మీరు రాజకీయం చేసుకోవడానికి 100 చెప్పుకోవచ్చు. అట్లయితే కేసీఆర్ మీద ఎన్ని పెట్టాలనో గతంలో 10 సంవత్సరాల నుంచి మలన సాగలు తెచ్చిన కాంచి మొదలు పెడితే 1000 కేసులు అయితే. కానీ ఇక్కడ మీరు మిస్ అవుతున్నది ఒకటే, మీరు ఎట్లా భారత రాష్ట్రం కానీ భారతదేశానికి ఎక్స్టెండ్ అయిందో తెలంగాణలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద మీకు ఆ క్లారిటీ లేదు. మీకు ఎవరు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. డెఫినెట్ గా అల్లు అర్జున్ వైపు అసలు రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, నేను ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి స్పెషల్ షోస్ కి అవకాశం ఇచ్చింది. ఈ సినిమా పుష్ప అనే సినిమా ఇంటర్నేషనల్ గా వెళ్ళిపోవాలి. బాహుబలి RRR అనే సినిమాలు మన తెలుగు గడ్డ మీదకి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఫంక్షన్ లో ముఖ్యమంత్రి గారి పేరు చెప్పలేదు అన్నది కూడా కోపం వచ్చింది. కోపం తెప్పింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పాపం అల్లు అర్జున్ పేరు చెప్తేనే ఫేమ్ వస్తుందా తల్లి? తెలంగాణ కాదు ఇండియాలో ది యంగెస్ట్ చీఫ్ మినిస్టర్. అసలు ఇప్పటికీ ఆయన ఈ చిన్నతనంలో అవడం కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో ఒకే ఒక్కడు ఉన్నాడు. ఇప్పుడు బీజేపీని ఇటు బీఆర్ఎస్ ప్రకాష్ రెడ్డి గారు అడిగింది కూడా ఒక వ్యాలిడ్ పాయింటేగా. A11 నెల అసలు పోలీసులు అలా ర్యాలీ ఆపితే ఎందుకు ఆపలేదు, లేకపోతే ఎందుకు ఎలవ్ చేశారు? పోలీసుల సైడ్ కూడా చాలా మిస్టేక్ కనపడుతుంది కదా. నేను వెళ్ళి అసెంబ్లీ ప్లకార్డ్ పట్టుకుని చేస్తాను ఆయన అడిగేది కూడా వ్యాలిడ్ పాయింటే కదా. ఈ కేసు ఇష్యూలో మనం డిస్కస్ చేయాల్సింది అదే. అందుకనే డైవర్షన్ ఇది రాజకీయాలకు పోవద్దు. చర్చ ఎక్కడికి పోవాలి? ఇన్సిడెంట్ కు పోవాలి. వారు అన్నారు ముషిరాబాద్ మెట్రో స్టేషన్ అంటే మన బాలకృష్ణ గారి బిల్డింగ్ కాంచి ఈ థియేటర్ కు లెఫ్ట్ సైడ్ కు మళ్ళీ దానిక పోలీసులు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఏమైందంటే స్టేషన్ లో ఉన్న స్టాఫ్ నే వాడతారు. క్రౌడ్ కంట్రోల్ అనేది వాళ్ళకి చెప్పిన తర్వాత ఆయన కూడా దగ్గర నుంచే వచ్చిండు. కానీ జనం ఏమైంది, దానికి ఆ సినిమాకున్న క్రేజ్ కావచ్చు, మనోనుకున్న క్రేజ్ కావచ్చు, జనం పెద్ద ఎత్తున వచ్చింది. ఈ అమ్మాయి కూడా మన రేవతమ్మ కూడా ఏడా గేట్ కాడ ఉంది, చూసినాం కదా విజువల్స్ లో. తను ఊహించలే ఈ తోపులాట, అల్లు అర్జున్ కూడా ఊహించలే తోపులాట. కానీ జరిగిన సంఘటనకు బాధ్యత A11 అయినా మీకు ఎంక్వైరీలో వచ్చినప్పుడు తను చెప్పితే వింటే అయిపోవు కదా. అసలు మీరు డైరెక్ట్ పోయి థియేటర్లో సినిమా చూడమని చెప్పినట్టుగా కూడా కొంతమంది దగ్గర సమాచారం ఉంది. అంటే లేదు నేను దగ్గర నుంచే పోతా, నాకు ఇది ఆనవాయితీ, నా ప్రతి సినిమాను కూడా నేను ఈ థియేటర్ లో చూడడం అనేది నాకు ఒక రివాజ్ అని చెప్పుకోవడం వల్ల ఏమైతుంది ఈ దుర్మార్గం జరుగుతుందా అనుకున్నారు తప్పితే అక్కడికి వచ్చిన తర్వాత క్రౌడ్ కంట్రోల్ కు వాళ్ళు కూడా మొత్తం ఎవరు ఈ మన ఏమంటారుగా బౌన్సర్లు వాళ్ళు కూడా కొంత ఈవెంట్స్ దగ్గర నేను కూడా చూస్తుంటా కదా, ఈ బౌన్సర్స్ యొక్క ఏమంటారు వీరంగం కొంచెం ఇబ్బందికరమే. ఆ పరిస్థితుల్లో ఆ ప్రాణం పోయినందుకు మనం సమాజంగా కొంత ఇప్పుడు అల్లు అర్జున్ అప్పీల్లో కూడా పాజిటివ్ కనబడుతుంది నాకు. కాకపోతే తను టార్గెట్ చేస్తున్నది, కౌంటర్ చేస్తున్నది దేన్ని అనే విషయంలో ఆ లీగల్ టీం ఎవరో వారు కరెక్ట్ గా చేస్తలేరు, లేకపోతే పొలిటికల్ లీడర్స్ ఎవరైనా వచ్చి వాళ్ళ బ్రెయిన్ పోయిందో తెలుస్తలేరు. దీన్ని ఎంత తొందరగా దీన్ని మనం క్లించ్ చేసుకుంటే ఈ చర్చ పరిపరి విధాల నష్టం చేస్తుంది. సినిమా ఇండస్ట్రీ పట్ల వచ్చిన నష్టం అని ఇదని అదని ఎటు పోతుందో మీరు ఆలోచించండి. ఎంఐఎం కోణం అన్నాడు మన ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ అడిగినా కూడా చేద్దాం, బీజేపీ ఎట్లా చేయమంటుందో అది కూడా మానవీయ కోణం ఉంటే దాని గురించి కూడా చర్చ పెడదాం. ఏంటికి సొల్యూషన్ ఇది ఎక్కడ తాగుతుందా ఫైనల్ గా చెప్పండి. ఇది చిత్ర పరిశ్రమకి రాజకీయానికి ముడి పెట్టకుండా ముందుకు తీసుకెళ్తే పెద్దలందరూ కూడా ఎంతో కొంత పరిష్కారం అయితే దొరికింది. దీన్ని రాజకీయం చేసుకోకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకి విన్నవించుకుంటున్నాను. రెండోది చిత్ర పరిశ్రమ పెద్దలకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, నేను చేసే విన్నపం ఏంటంటే అభిమానులు, రాజకీయ నాయకులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, చిత్ర కథానాయకులు కావచ్చు, అభిమానులు ఉంటారు. అభిమానానికి మీరు కూలి తీసుకోవద్దు, అభిమానులుగా బతకనివ్వండి. వాళ్ళ అభిమానాన్ని కూలిగా మార్చుకొని వాళ్ళ రక్త మాంసాలని ఈ విధంగా రేట్లు పెంచేసి షోలు ఇచ్చేసి ఇబ్బందులు పెట్టవద్దు. రైట్. రాకేష్ గారు మీరు అనేది ఏంటి ఇంకా ఫైనల్ గా? సార్ మ్యూట్ ఉన్నారు. రాకేష్ గారు మ్యూట్ ఉన్నారు సార్.
శాంతి భద్రతలు నిర్వహించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి దానికి బాధ్యులైనటువంటి హోమ్ మినిస్టర్ గారు దీనికి వెంటనే సమాధానం చెప్పాలని, అంటే రాజీనామాలు చేయాలని చెప్పేసి పోతే ముఖ్యమంత్రి గారు అవుతారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది మొత్తంగా శాంతి భద్రతల వైఫల్యంగానే కనిపిస్తుంది తప్పితే, ఎందుకంటే ఒకవేళ నిన్న రిలీజ్ చేసిన విజువల్స్ థియేటర్ కి వెళ్ళిన తర్వాత జరిగిందంటే కంపల్సరీ దానికంటే అంతకంటే ఎక్కువ క్రౌడ్ అలౌ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ గా, అంటే నేనేమంటున్నా అంటే కంప్లీట్ గా మనం చూసినప్పుడు ఒకటి సమస్యలను పక్కదారి పట్టించడం, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి ఈ అంశాన్ని వాడుకోవడం, రెండు కంప్లీట్ గా ఆ రోజు ఉన్నటువంటి శాంతి భద్రతలు నిర్వహించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిన స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు మీరేమంటారు? దీనికి ఏమన్నా ఎండ్ ఉందా, కొనసాగుతానే ఉంది ఇది అయితే ప్రస్తుతానికి? ఒకటే సెగ్మెంట్ చెప్తా మేడం, అభిమానం పెద్దలు నిర్మాతగా చెప్పారు, అభిమానం అని అభిమానం ఆత్మహత్య లాంటి సంఘటనలకు దారితీయవచ్చు మేడం. ఆత్మహత్య కాదు కానీ అటువంటి సంఘటన ఇది కూడా. సినిమా 4 రోజుల తర్వాత చూస్తే ఏమి ఆగిపోదు, సినిమా వెళ్ళిపోదు, మన ప్రాణం పోదు. కాబట్టి సినిమా చూడటం కోసం క్రేజీ అవసరం లేదు. సినిమా హీరోలు కాదు, రాజకీయ నాయకులు కూడా మన దగ్గరికి వెళ్ళి చూస్తున్నా కూడా ప్రధానమంత్రి పక్కన కూర్చున్నా నాకేమనిపించదు మేడం. ఎందుకంటే మన వ్యవస్థ ఎటువంటిది. కాబట్టి ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్న సామాజిక కోణం ఆలోచించినప్పుడు మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాళ్ళకి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, ఎక్కువ క్రేజీగా ఎక్కువ అభిమానులు తయారవుతున్నాము. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలని కూడా చెప్తున్నాం మేడం. ప్రజల కోణం కూడా ఆలోచించండి. మనం ఆత్మహత్య లాంటి సంఘటనలకు మనం ఈ కేసులో ఏమంటారా ఆఖరికి? ఈ కేసులో నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాల. న్యాయస్థానం ముందు కోర్టు కేసు పోయింది కాబట్టి న్యాయస్థానం దాన్ని ఏ విధంగా తీసుకపోతే ఆ విధంగా తీసుకపోనియండి. రాజకీయ పార్టీలు ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా మంచిదనేది నా అభిప్రాయం. అదేంటి దయాకర్ గారు? ఇప్పుడు ఒకటి ఇక్కడ అంతో ఇంతో మనకు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ప్రాంతాలకు విలువ గౌరవం తెస్తున్నది సినీ పరిశ్రమ. ఎంటర్టైన్మెంటా ఇతరత్ర ఏదైనా సరే పరిశ్రమ వల్ల కొన్ని లక్షల మంది బతుకుతున్నారు, తర్వాత కొంతమంది జీవనోపాధి కూడా అవుతున్నది. దీన్ని మనం అబాస్పాలు చేయకుండా జరుగుతున్న సంఘటనలు వాస్తవ రూపంలో చర్చించుకొని పరిశ్రమకు నష్టం రాకుండా ఇటు ప్రజలకు నష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉంటది. రెండవది, సినిమా సంబంధించిన పెద్దలందరూ నిర్మాతల నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు కూడా ఈ సంఘటన జరుగుతున్న తీరును గమనించి అటు అల్లు అర్జున్ గారికి కానీ లేకపోతే వారికి సంబంధించిన వారికి కానీ సరైన సమాధానం దీనివల్ల వచ్చే నష్టాలను గురించి చెప్పండి. ప్రభుత్వం పరిశ్రమ మీద ఎప్పుడు కూడా ఇలాంటి ఏది వ్యతిరేక ధోరణితో ఉండదు. ఎందుకంటే తెలంగాణ ఒక అంశం అయితే తెలుగు ప్రైడ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ కూడా ప్రపంచంలో కూడా హాలీవుడ్ స్థాయిలో మన సినిమాలు వస్తున్న క్రమంలో దాని అలా సినిమాలు తీస్తే గిట్ల అవుతుంది అని చెప్పే ఆ ధోరణిని పోనీయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది, ప్రభుత్వానికి కూడా ఉంటది. డెఫినెట్ గా ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ఈ రోజు సినిమా పరిశ్రమ విషయంలో కూడా ఏ విధమైన సక్రమమైన మార్గంలో ప్రభుత్వం వ్యవహరించాలనే విషయంలో చాలా స్పష్టత ఉంది. కాబట్టి ఏ అనుమానాలకు ఈ రాజకీయ ప్రొవోకేషన్స్ కు ఎవరు పట్టించుకోవద్దని మాత్రం నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ దయాకర్ గారు, రాకేష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. అంకబ్రావు గారు థ్యాంక్ యూ. ఇది బ్రేక్.